ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే ఒకే ఒక్క మాటలో డోంట్ ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ గాడ్. నీవు వాక్యాన్ని ప్రకటించు, దేవుణ్ణి ప్రకటించు. చాలాసార్లు మనము ఇంత పొడుగును లేస్తాం ఆ విషయంతో. కారణం నువ్వు ఒక్కటే విన్నావు, టైటిల్ విన్నావు, కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మళ్ళా వెంటనే మనం అంటాము డోంట్ జడ్జ్ ద బుక్ విత్ కవర్ పేజ్. అంటే మొట్టమొదటి అట్టని చూసి బుక్ ని జడ్జ్ చేయదు, బుక్ చదివావా అని. అంటే ఆ విధంగానే డోంట్ జడ్జ్ మీ విత్ వన్ డైలాగ్. నన్ను మీరు తీర్పు తీర్చకండి. ఒక్క మాట, ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలి అంటే ఆ వ్యక్తిని మనము అవగాహన కలిగి ఉండాలి. వాక్యం ప్రకటించిన వాళ్ళు అప్పటి వరకు ఎవరు? శాస్త్రులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు, వీళ్ళందరూ కూడా అక్కడ దేవుని సేవ చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసింది ఎవరు? వారే. అంటే వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు. నికోదేముతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, నీవు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయ్యుండి నీకు ఇది తెలియలేదా? ఒకడు నూతనముగా జన్మించితే తప్ప, వన్ షుడ్ బోర్న్ అగైన్. అంటే అర్థం ఏంటి? మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు కదా. ఓకే, సౌలు ధర్మశాస్త్రమును వెంబడించి స్తెఫనుని రాళ్లతో కుట్టి చంపుటకు ప్రధాన సాక్షిగా, పాపులలో ప్రధాన పాపిని, ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో పరిసయ్యులకు పరిసయ్యుడుగాను అని చెప్పిన ఈ సౌలు మరి ఎప్పుడైతే దేవుని రాజ్యము అతనికి బయలుపరచబడి దర్శనములో సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అన్న మరుక్షణము ఒక్క దర్శనముతో పౌలు రూపాంతరము చెంది యేసు క్రీస్తు ప్రభువు వారి కొరకు, అంటే అప్పటి వరకు ఏ ధర్మశాస్త్రం కోసం మనుషుల్ని చెప్పేశాడో చనిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇది రెండవది. ఇక మూడవది మనం చూసినప్పుడు సో సింపుల్. పరిశుద్ధ గ్రంథము ఏ ధర్మశాస్త్రం అయితే చెప్పిందో వీరు నాకు వద్దు, వీరు నాకు ప్రజలు కాదు, వీరిని ఎంత మాత్రము నా రాజ్యంలో వీరు వచ్చుటకు వీలు లేదు అన్న వాక్యము ఏ విధంగా ఈరోజు దేవుని రాజ్యం అందరికీ చెందింది అని చెప్పి ఈరోజు మనకి అనగా అన్యులమైన మనము దేవుడు వద్దు అనుకున్న మనకి దేవుని రాజ్యం ఇవ్వబడింది. అంటే దేవుడు మనసు మార్చుకున్నాడా?